ఇండిగో సంక్షోభం వరుసగా 6వ రోజు కొనసాగుతుంది. దేశంలోని ప్రముఖ విమానాశ్రయాల్లో ఇవాళ కూడా వందలాదిగా ఇండిగో విమాన సర్వీసులు రద్దయ్యాయి. హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో నేడు 115 ఇండిగో విమాన సర్వీసులు రద్దయినట్టు అధికారులు ప్రకటించారు. అందులో శంషాబాద్కు రావాల్సినవి 54 ఉండగా వెళ్లాల్సినవి 61 ఇండిగో విమానాలు ఉన్నట్లు వెల్లడించారు. దాంతో ఆయా విమానాల్లో టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులకు ఇబ్బందులు తప్పలేదు. తమకు టికెట్ డబ్బులు రిటర్న్ విషయంలోనూ అధికారుల నుంచి సరైన స్పందన రాకపోవడంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. తమ గమ్య స్థానాలకు చేరుకునేందుకు కొందరు ప్రైవేట్ ట్రావెల్స్ను ఆశ్రయిస్తూ ఉండగా ఇంకొందరు ఎయిర్పోర్ట్ నుంచి ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సుల్లో వెళ్తున్నారు. మరికొందరు స్పెషల్ ట్రైన్లలో తమ గమ్య స్థానాలకు చేరుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ప్రయాణికుల పడిగాపులు కొనసాగుతూనే ఉన్నాయి. అక్కడ నుంచి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ దిలీప్ మనకి లైవ్లో డీటెయిల్స్ అందిస్తారు. దిలీప్, ఇవాళ కూడా 115 ఫ్లైట్స్ క్యాన్సిల్ అయినట్టు తెలుస్తుంది. సో చాలా మంది ప్రయాణికులు కూడా ఇబ్బందులు పడుతున్నట్టు మనకి విజువల్స్లో క్లియర్ కనిపిస్తుంది. డీటెయిల్స్ అంటే ఎస్ కార్తిక్, సో ఇండియో ఎయిర్లైన్స్ సంక్షోభం ఇంకా కొనసాగుతూనే ఉంది. సో నేటికి 6వ రోజుకు చేరుకుంది ఈ సంక్షోభం అని చెప్పుకోవచ్చు. సో ముందుగా ఇండిగో ఎయిర్లైన్స్లో ఫ్లైట్స్ బుక్ చేసుకున్న వాళ్ళందరూ కూడా కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో ప్రయాణికులు, సో వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ప్రస్తుతం మనం శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఉన్నాం. సో ఇవాళ కూడా శంషాబాద్ ఎయిర్పోర్ట్కి రావాల్సినటువంటి 115 ఇండిగో ఎయిర్లైన్స్ సంబంధించిన విమానాలను రద్దు చేస్తున్నట్లు ఇప్పటికే ఇండియో ఎయిర్లైన్స్ యాజమాన్యం కూడా ప్రకటించిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఇతర ప్రాంతాల నుంచి రావాల్సినటువంటి 51 ఇండిగో విమానాలు రద్దు అయితే ఎగరాల్సినటువంటి 64 సంబంధించినటువంటి విమానాలు కూడా రద్దు చేస్తున్నట్లు ఇప్పటికే యాజమాన్యం కూడా ప్రకటించింది. సో ఏ ఫ్లైట్స్ ఎగురుతున్నాయి, ఏ ఫ్లైట్స్ ఎగరట్లేదు అనేటువంటిది తాము బుక్ చేసుకున్నటువంటి ఫ్లైట్ ఎగురుతుందా లేదా, అసలు వెళ్తామా లేదా అనేటువంటి ప్రయాణికులు అయితే ఒక ఆందోళనకు గురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. యథావిధిగా మిగతా ఎయిర్లైన్స్ అయితే యథావిధిగా నడుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో శంషాబాద్ ఎయిర్పోర్ట్ మొత్తం కూడా ప్రయాణికులతో సందడిగా మారిన పరిస్థితి కనిపిస్తుంది. సో కొంతమంది ప్రయాణికులు, సో ఇండిగోకు సంబంధించిన ప్రయాణికులు ఉన్నారు. సో వారితో మాట్లాడే ప్రయత్నం చేయండి. మీరు ఎప్పుడు బుక్ చేసుకున్నారు, ప్రయాణం ఎప్పుడు ఉంది, మీకు ఏం చెప్తున్నారు అధికారులు? మేము 30 డేస్ బ్యాక్ బుక్ చేసుకున్నాం టికెట్లు. ఇప్పుడు 4-5 డేస్ నుంచి మొత్తం ఇష్యూ నడుస్తుందని చెప్తారు. నిన్న ఫ్లైట్లు క్యాన్సిల్ అని చెప్పారు. రేపు మాకు 11 గంటలకు ఫ్లైట్ ఉంది. రేపు చెక్ ఇన్, నిన్న లింక్ వస్తే ఓకే చేశాము. 3 గంటల 25 నిమిషాలకు చూపిస్తున్నాం టైము. అయితే ఇప్పుడు ఇక్కడికి వస్తే ఆన్ టైం అని చెప్తారు. రేపటి కోసం మేము ఈ రోజే వచ్చామన్నమాట. రేపు మళ్ళీ ఇబ్బంది పడుతున్నాం. ఆల్రెడీ ఇప్పుడు 10 రోజుల నుంచి ఇబ్బంది పడుతున్నారు కదా, రేపు మళ్ళీ మేము ఇబ్బంది పడతామని చెప్పి ఇప్పుడు అడగడానికి వచ్చాము. అడిగితే రేపు ఆన్ టైం అని చెప్తున్నారు. ఇప్పుడు ఇందాక కూడా వచ్చిన వాళ్ళు కూడా ఫ్లైట్లు క్యాన్సిల్ అని చెప్తారు. ఏం అర్థమైతలేదు మాకు పరిస్థితి. ఈరోజు క్యాన్సిల్ వచ్చింది వాళ్ళకి. ఇప్పుడు వాళ్ళు ఇరుములు కట్టుకొచ్చారు, వాళ్ళు ఇప్పుడు క్యాన్సిల్ వచ్చింది. వాళ్ళు ఏం చేయాలి, అలాంటి వాళ్ళు ఏం చేయాలి? ఇప్పుడు రెస్పాన్స్ చెప్పట్లేదు. ఏం చెప్తున్నారు అధికారులు? ఏం చెప్తున్నారు? పేమెంట్ విషయంలో రిటర్న్ చేస్తామని చెప్తున్నారా, ఇన్ టైమ్ లో ఫ్లైట్స్ వస్తాయని చెప్తున్నారు? ఇన్ టైం అయితే చెప్పలేము, పేమెంట్ రిటర్న్ చేస్తా ఉంటున్నారు. క్యాన్సిలేషన్ అంటే మీకు ఎప్పటి నుంచి మెసేజ్లు వస్తున్నాయి ఫ్లైట్స్ కి సంబంధించి? మెసేజ్ అంటే 2-3 నుంచి న్యూస్ లో ఇక్కడనే చూసాం. మెసేజ్లు అయితే ఏం లేదు ఇంతవరకు. మనకు మనం బుక్ చేసుకున్న మొబైల్ నెంబర్ లింక్ ఏది ఉందో దాని వరకు ఇంతవరకు మనకు మెసేజ్ రాలేదు. ఓన్లీ ఈ న్యూస్ ఛానల్లో చూసి మనం చూసుకొని కొందరు వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. నిన్న వేరే మన తెలిసిన వాళ్ళు కూడా నిన్న క్యాన్సిల్ అయిపోయి వెళ్ళిపోయారు వెనక్కి. వాళ్ళు చెప్తే మేము ఈరోజు వచ్చాము. కానీ ఇంతవరకు 24 అవర్స్ ఉంది మేము వెళ్ళడానికి. ఇంతవరకు ఒక మెసేజ్ కానీ ఏమి కానీ రావట్లేదు మనకు. ముందస్తుగా చెక్ చేసుకోవడానికి అధికారులు ఇక్కడికి వచ్చాము. అందుకే అధికారులు అడిగితే వాళ్ళు ఏమంటారంటే ఆన్ టైంలోనే ఫ్లైట్ ఉంది అని చెప్తారు. లేదు నిన్న ఈ రోజు మొన్న ఇట్లా జరిగింది కదా, మరి క్యాన్సిల్ అయింది కదా అని చెప్తే కూడా లేదు ఆన్ టైం అని చెప్తున్నారు వాళ్ళ అధికారులు. పేమెంట్ విషయంలో ఏమన్నా అడిగారా? ఒకవేళ ఇన్ టైమ్ లో కూడా ఫ్లైట్ మీరు రాకపోతే సో మీకు ఏదైతే బుక్ చేసుకున్న ఛార్జీలు ఉన్నాయో అవి రిటర్న్ ఎప్పుడు చేస్తారు ఏందని ఏమన్నా అడిగారా? అది ఏం అడగలేదు. ఇంకా వేరే వాళ్ళని అడిగితే బై 7 డేస్ పడుతుంది అని చెప్పారు. క్యాన్సిలేషన్ వాళ్ళే చేస్తారు, మెసేజ్ వస్తుంది మనకు అంటారు. ఈ రోజు నైట్ వరకు, రేపు మీకు ఫ్లైట్ ఉంది కదా, ఈ రోజు నైట్ వరకు మీకు మెసేజ్ వస్తుంది అని చెప్పి మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తారండి. ప్రజెంట్ అయితే ఆన్ టైం ఉంది. మరి రేపు పొద్దున మరి ఇవాళ కొందరికి ఎలాగొచ్చిందో రేపు పొద్దున కూడా అలాగ వస్తుందేమో మనకు తెలియదు. దాని గురించి ఆందోళనలో ఉన్నాం. సో ఇది చూడొచ్చు. సో ఇతర ప్రాంతాలకు సో ఇండిగో ఎయిర్లైన్స్ ద్వారా టికెట్స్ బుక్ చేసుకున్న ప్రయాణికులు అయితే కొంత ఆందోళన పరిస్థితి మనం చూస్తున్నాం. సో రేపు ఫ్లైట్స్ బుక్ చేసుకున్నప్పటికీ కూడా ఒక రోజు ముందుగానే వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఇండిగో అధికారులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. సో ఇన్ టైమ్స్ లోనే ఫ్లైట్స్ వస్తాయని చెప్పి అయితే ఇక్కడ ఇండిగో ఎయిర్లైన్స్ సంబంధించిన అధికారులు చెప్తున్నారు. కానీ అసలు ఇన్ టైమ్ లో వస్తుందా రాదా అనేటువంటి ఒక అనుమానం అయితే ప్రయాణికులు ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అలాగే ఒకవేళ ఫ్లైట్స్ రద్దయితే ఛార్జీల విషయంలో కూడా పేమెంట్
పేమెంట్ రిటర్న్ ఎప్పుడు వస్తుంది అనేటువంటిది కూడా ఒక ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే డీజీసీఏ కూడా ఇటు ఇండిగో ఎయిర్లైన్స్ సంబంధించినటువంటి యాజమాన్యానికి కూడా నోటీసులు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఎయిర్లైన్స్ నిర్వహణలో లోపాలు ఉన్నాయి అనేటువంటి దానికి సంజాయిషీ ఇవ్వాలని చెప్పి కోరుతూ కూడా ఈ ఇండిగో సీఈఓ పీటర్స్ కి కూడా లేఖ రాసినట్టుగా తెలుస్తా ఉంది. సో ఈ సంక్షోభం పైన క్లారిటీ ఇవ్వాలి, సంజాయిషీ ఇవ్వాలని కోరిన పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ఈ ప్రయాణికులకు పేమెంట్ విషయం, సో ఒకవేళ ఫ్లైట్స్ రద్దు అయితే టికెట్స్ బుక్ చేసుకున్న పేమెంట్ ఏదైతుందో అది కూడా ఇవాళ సాయంత్రం లోపు అందరి ప్రయాణికులకు తమ అకౌంట్లోకి డబ్బులు చేరవేర్చేలా యాజమాన్యం చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇటు డీజీసీఏ ఇటు ఇండిగో యాజమాన్యం పైన సీరియస్ అయినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. సో మొత్తానికైతే కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇండిగో ఎయిర్లైన్స్ పూర్తి స్థాయిలో ఎప్పుడు మళ్ళీ అందుబాటులోకి వస్తాయి అనేటువంటిది కూడా కొంత ప్రయాణికుల ఆందోళన కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కార్తిక్. రైట్, థ్యాంక్ యూ దిలీప్. ఇండిగో సంక్షోభం ఇంకా కొనసాగుతూనే ఉంది. పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుపై ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి రామ్మోహన్ నాయుడికి ఏకిపారేసింది నేషనల్ మీడియా. విశాఖ ఎయిర్పోర్ట్లో ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఇదే అదునుగా టికెట్ల ధరను 3 రెట్లు పెంచేశాయి విమానయాన సంస్థలు. సాధారణ పరిస్థితి వచ్చేందుకు మరికొంత సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు. మనం విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో కూడా చూడొచ్చు, ప్రయాణికులు పడిగాపులు కాస్తున్నారు. ఇండిగో విమానాలన్నీ కూడా రద్దవడంతో వాళ్ళకి ఆల్టర్నేటివ్ కూడా లేకపోవడంతో ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అక్కడ నుంచి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ అనిల్ మనకు అందిస్తారు లైవ్లో. అనిల్, డీటెయిల్స్ ఏంటి? విశాఖ ఎయిర్పోర్ట్లో ఎలా ఉంది పరిస్థితి? 6వ రోజు ఇండిగో సంక్షోభం కొనసాగుతుంది. ఈరోజు ఇప్పటి వరకు చూస్తే కనుక కోల్కతా, ఢిల్లీ, చెన్నై విమానాలను రద్దు చేస్తున్నట్టుగా ఇప్పటికే ఇండిగో సంస్థ ప్రకటించడం జరిగింది. మరోవైపు అబుదాబితో పాటు భువనేశ్వర్ సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నట్టుగా కూడా డిస్ప్లే చేయడం జరిగింది. మొత్తంగా చూస్తే కనుక 6వ రోజు పూర్తిగా ప్రయాణికులకు ఇక్కట్లు తప్పడం లేదనేది చెప్పాలి. విశాఖ నుంచి ప్రతిరోజు కూడా సుమారు 5,000 మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు విమానయాన ద్వారా. పూర్తిగా కూడా ఆ సేవలకు అంతరాయం కలిగినటువంటి నేపథ్యం కనిపిస్తుంది. తీవ్రమైనటువంటి ఇబ్బందులు కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రయాణికులంతా పడుతున్నారు. ఇండిగో కౌంటర్లో తమ లగేజ్ ఏదైతే ఉంటుందో ఆ లగేజ్ని పెట్టుకుని బయటికి వెళ్ళి మళ్ళీ తిరిగి లగేజ్ని పికప్ చేసుకునేటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈరోజు అంటే గడిచిన 5 రోజులుగా సంక్షోభం కొనసాగుతున్నప్పటికీ కూడా ఈ రోజుకి ఒక రకమైనటువంటి గందరగోళ వాతావరణమే ఇంకా కనిపిస్తుంది. పూర్తిగా ప్రయాణికులు ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితి. అంటే గడిచిన కొద్ది రోజుల క్రితం నుంచి టికెట్లు బుక్ చేసుకునే వారి సంఖ్య ఒక రకంగా ఉంటే కనుక నిన్న మొన్న టికెట్స్ కూడా ఇండిగో ఓపెన్ చేసి పెట్టింది. అందులో టికెట్స్ని కూడా బుక్ చేసుకున్న వారు ఎయిర్పోర్ట్కి వచ్చి ఇబ్బంది పడినటువంటి నేపథ్యం కూడా కనిపిస్తోంది. మొత్తంగా చూస్తే కనుక ఇండిగో సంక్షోభంపై పూర్తిగా పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి. సివిల్ ఏవియేషన్ మంత్రి ఫెయిల్ అయ్యారనే చర్చ కూడా సోషల్ మీడియా వేదికగా, అలాగే ప్రయాణికులు ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నేషనల్ మీడియా కూడా మంత్రి తాలూకా పనితీరును ఏకిపారేసింది. ఇంత జరుగుతుంటే మంత్రి ఏం చేస్తున్నారని కూడా ప్రశ్నిస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర నుంచి ఉన్నారు రామ్మోహన్ నాయుడు, ఇదే విమానాశ్రయం నుంచి వెళ్తుంటారు. అయినప్పటికీ కూడా ఏమాత్రం శ్రద్ధ వహించలేదనేది స్పష్టంగా అర్థమవుతుంది. ప్రయాణికులు ఎక్కడికక్కడ తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రతిరోజు కూడా విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి తిరుపతితో పాటు ఇతర రాష్ట్రాలకు బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, ముంబై, అహ్మదాబాద్ వంటి ప్రాంతాలకు కూడా విమాన సర్వీసులు ఇండిగో నడుపుతుంది. అలాగే అంతర్జాతీయ విమాన సర్వీసులకు సంబంధించినటువంటి నేపథ్యాన్ని చూస్తే కనుక అబుదాబితో పాటు పలు దేశాలకు కూడా విమాన సర్వీసులు కొనసాగుతున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. అయితే ఈ సంక్షోభం తర్వాత ఒక్కసారిగా టికెట్ ధరలను కూడా ఇతర విమానయాన సంస్థలు పూర్తిగా పెంచేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 7,000 రూపాయలు ఉండేటువంటి ఒక విమాన టికెట్ ధర దాదాపుగా 20,000కు వెళ్ళినటువంటి సందర్భం కూడా కనిపిస్తుంది. అయినప్పటికీ కూడా ఏమాత్రం కంట్రోల్ లేదు. పూర్తిగా విమానయాన సర్వీసులకు సంబంధించినటువంటి సేవలు పూర్తిగా గాడి తప్పాయనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఇండిగో దాదాపుగా 60% పైగా విమాన సర్వీసులను నడుపుతుంది. ఆ సంక్షోభం కారణంగా పూర్తిగా ఫ్లోటింగ్ పెరగడంతో ఆ ప్రెజర్ అంతా కూడా మిగతా విమానయాన సంస్థలపై పడినప్పటికీ కూడా అధిక మొత్తంలో వసూలు చేస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. నిన్న చూస్తే కనుక అహ్మదాబాద్కు వెళ్లాల్సినటువంటి విమాన టికెట్ దాదాపు 56,000 రూపాయలు ఆన్లైన్లో చూపించడం జరిగింది. ఇదంతా కూడా ప్రయాణికులను తీవ్ర కలవరపాటుకు గురిచేస్తుంది. ఒకవైపు విమాన సర్వీసులు అందుబాటులో లేక ఇబ్బందులు ఇక్కట్లు పడుతుంటే, మరోవైపు
ఇతర విమానయాన సంస్థలు ఇలా డబ్బులు దండుకోవడం వెంటనే ఆ రీతిలో కూడా ప్రయాణికులు స్పందిస్తున్నటువంటి సందర్భం కూడా కనిపిస్తుంది. మొత్తంగా చూస్తే కనుక ఎప్పటికైనా ప్రభుత్వం మేల్కోవాలి, ఎప్పటికైనా పౌర విమానయాన శాఖ మంత్రి దృష్టి సాధించి సాధారణ పరిస్థితికి తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టాలనే చర్చ అయితే పెద్ద ఎత్తున జరుగుతోంది. రైట్, థ్యాంక్ యూ అనిల్. ఇటు రేణిగుంట విమానాశ్రయంలోనూ పరిస్థితి అలానే ఉంది. ఇండిగో సంక్షోభంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. మరికొంతమంది లగేజీ కూడా లోపల ఇరుక్కోవడంతో తిరిగి వాటిని పొందలేని పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. సో అక్కడ నుంచి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ మూర్తి మనకు అందిస్తారు. మూర్తి, డీటెయిల్స్ ఏంటి? రేణిగుంట విమానాశ్రయంలో ప్రయాణికుల పరిస్థితి ఎలా ఉంది? శ్రీనివాస్, దేశవ్యాప్తంగా ఈ యొక్క డొమెస్టిక్ ఫ్లైట్ సర్వీస్ ఇండిగో సంస్థ రద్దు చేయడంతో ప్రయాణికులంతా కూడా చాలా చోట్ల ఇబ్బంది పడుతూనే ఉన్నారు. దీనిలో భాగంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుపతి విమానాశ్రయం ఏదైతే రేణిగుంటలో చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇండిగో సంస్థతో ముందుగస్తుగా టికెట్లు బుక్ చేసుకున్నటువంటి వీరంతా కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సుదూర ప్రాంతాల నుంచి ముందస్తుగానే వీరంతా కూడా తిరుమల శ్రీవారి దర్శనానికి ముందస్తుగా రిజర్వ్ చేసుకున్న వాళ్ళు, ఈ యొక్క ఇండిగో సంస్థ ద్వారా టికెట్లు బుక్ చేసుకున్న వాళ్ళంతా కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గడిచిన 5 రోజులుగా ఇబ్బందులు పడ్డారు. 6వ రోజు కూడా అదే పరిస్థితి నెలకొని ఉండడంతో ప్రయాణికులంతా కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ప్రత్యేకించి ఏదైతే ముందస్తుగా 3 నెలల ముందుగానే తిరుమల శ్రీవారి దర్శనానికి సంబంధించి సుదూర ప్రాంతంలో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులు, హిందూ భక్తులంతా కూడా ముందస్తుగా ఒక పక్క ప్లాన్ ప్రకారం ఈ యొక్క ఫ్లైట్స్ అనేది డొమెస్టిక్ ఫ్లైట్స్ రిజర్వ్ చేసుకుని ఉంటారు. ఆ క్రమంలోనే అడ్వాన్స్గా బుక్ చేసుకున్న ప్రయాణికులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. తిరుమల శ్రీవారి దర్శనానికి కూడా రాలేనటువంటి పరిస్థితులు ఈ యొక్క ఇండిగో సంస్థ చేసినటువంటి నిర్వాహకం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఏదైతే ఈరోజు ఉదయం 7:40 హైదరాబాద్ నుంచి తిరుపతికి ఇండిగో ఫ్లైట్ అయితే ఒకటి ల్యాండ్ అయింది. మరికొన్ని ఫ్లైట్ సర్వీసులు కూడా రన్ చేసేటువంటి అవకాశాలు ఉన్నట్లుగా ఎయిర్పోర్ట్ అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా తిరుపతి నుంచి కనెక్టివిటీ ఫ్లైట్స్ వెళ్లాల్సినటువంటి వాళ్ళు ఇండిగో సంస్థను బుక్ చేసుకున్న వాళ్ళంతా కూడా తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. గత 5 రోజులుగా ఇబ్బందులు పడ్డారు. 6వ రోజు కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు ఇక్కడ తిరుపతి విమానాశ్రయంలో కనిపిస్తూ ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ మూర్తి.